ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు అబ్బా వీళ్ళతో మాట్లాడితే భలే ఉంటుందిరా అనుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది కదా. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కి 3 టిప్స్. నంబర్ 1, మనం మాట్లాడేప్పుడు ఎన్ని తక్కువ వర్డ్స్లో ఎంత తక్కువ టైంలో మన భావాన్ని మనం వ్యక్తం చేసుకుంటాము అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే మన నోట్లోంచి వచ్చే ప్రతి వర్డ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నంబర్ 2, వినడం. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అవతల వాళ్ళు ఏం భావం మనకి చెప్పాలనుకుంటున్నారు అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం తర్వాత ఏం మాట్లాడాలి అనే దాని మీద ఫోకస్ చేయకుండా ఉంటాం. వాళ్ళు ఒకవేళ వాళ్ళ భావాన్ని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మనం కొంచెం ఓకే వీళ్ళ కొంచెం ఆపాలి అని కట్ చేసే ఆపర్చునిటీ కూడా వస్తుంది మనకి. నంబర్ 3 ఏంటి, ఒక ఇంటరాక్షన్ నుంచి మనకి ఏం కావాలి, ఎవరితోనో అనబోతున్నాము లేకపోతే ఒక టెక్స్ట్ కొట్టుపోతున్నాము, వాళ్ళ నుంచి మనకి రెస్పాన్స్ ఏం కావాలి. ఎగ్జాంపుల్, మీకు ఎవరి మీద కోపం వచ్చింది, టెక్స్ట్ కొట్టుపోతున్నారు, వాళ్ళ నుంచి రియాక్షన్ ఏం కావాలి మీకు, వాళ్ళు సారీ చెప్పాలా, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవ్వాలా, ఇట్లా మనం మనకి ఏం కావాలో క్లారిటీ ఉన్నప్పుడు ఆ కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ కూడా అన్ప్లెజెంట్ కాకుండా కొంచెం స్మూత్గా అవుతుంది.